థ్యాంక్ యూ క్రాంతి. యశ్వలనని మాట్లాడాల్సిందిగా, పాట పాడాల్సిందిగా, చైతన్యపరచాల్సిందిగా కోరుతాను. ఇక్కడికంతా చైతన్యమైనటువంటి మహా దిగ్గజాలు ఇక్కడ ఉన్నారు. గద్దరన్న అనగానే మనకు గుర్తొచ్చేది పాట. కానీ ఈ లోకంలో చాలామంది ఒక్కోసారి ఒక్కొక్కరు గుర్తొస్తుంటారు. కాలాన్ని గుర్తు చేసుకున్నప్పుడు ఒక మార్క్స్ గుర్తొస్తాడు, అదే రష్యాలో అయితే మార్క్సింగ్ ఊరికే గుర్తొస్తాడు. ఇక్కడ మన దగ్గర అయితే పోతులూరి వీరబ్రహ్మేంద్రం గారు, అట్లా వేమన, అట్లా కాలంలో గుర్తుండిపోయేటటువంటి మహా వ్యక్తి, సాహిత్య శిఖరం, విప్లవ పోరాటానికి ఒక వెన్ను దన్నుగా ఉన్నటువంటి మహా యుద్ధ నౌక గద్దరన్న. కాబట్టి గద్దరన్నని ఇంత అంత అని చెప్పేసి కొలటానికి కొలమానికలు లేవు. ఎందుకంటే భూమి కోసం పోరాటం చేసినటువంటి ఆ పోరాట చుక్కానికి దిక్కుగా నిలిచినవాడు గద్దరన్న. మహిళా ఉద్యమానికి, మహిళల పోరాటానికి ఒక చుక్కానిగా నిలిచినటువంటి వాడు గద్దరన్న. దళిత ఉద్యమానికి దారి చూపినవాడు గద్దరన్న. కాబట్టి రాజ్యాధికారం కావాలని చెప్పేసి బీసీలకు కానీ బడుగు బలహీన వర్గాలకి రాజ్యాధికారం రావాలని నిలబడ్డటువంటి వ్యక్తి కూడా గద్దరన్న. కాబట్టి గద్దరన్నని కొలమానకం చేయాలంటే అది ఎవరితో సాధ్యపడేది కాదు. కనుక గద్దరన్న వారసత్వాన్ని తీసుకుపోవడానికి ఇవాళ రాష్ట్రంలో కాదు, దేశం కూడా ఇవాళ ముందుండాల్సిన అవసరం ఉంది. భారతదేశంలో రాజ్యాంగాన్ని మార్చేటటువంటి కుట్రలు జరుగుతున్నాయి. కాబట్టి రాజ్యాంగాన్ని రక్షించుకోవాలని చెప్పేసి గద్దరన్న చేతిలో సంకలో, అంతకుముందు సంకలో తుపాకీ పెట్టుకొని తిరిగిన గద్దరన్న సంకలో రాజ్యాంగాన్ని పెట్టుకొని తిరిగాడు. కాబట్టి రాజ్యాంగ రక్షణ ఇవాళ ప్రధానమైన కర్తవ్యంగా భావించాల్సిన అవసరం ఉందని చెప్పేసి తెలియజేస్తూ, కవులు, కళాకారులు, రచయితలే కాదు, మేధావులే కాదు, గ్రామాల్లో ఉన్నటువంటి కూలి నాలిగిపోయేటటువంటి శ్రామిక వర్గం కూడా ఈ సభకు రావాల్సిందిగా నేను కోరుతా ఉన్నా. 2 వాక్యాలు. గద్దరన్న శత జయంతి ఉత్సవాలనే జరుపుదాం. గద్దరన్న ఆటపాట ఆలోచన ప్రపంచానికే చాటుదాం. గద్దరన్న శత జయంతి ఉత్సవాలనే జరుపుదాం. గద్దరన్న ఆటపాట ఆలోచన ప్రపంచానికే చాటుదాం. కదులుదాం కదులుదాం ఊరువాడ ఏకమై, కదులుదాం కదులుదాం యూనివర్సిటీ ఏకమై, కదులుదాం కదులుదాం పల్లె పల్లె ఏకమై, కదులుదాం కదులుదాం శ్రామికులే ఏకమై. గద్దరన్న శత జయంతి ఉత్సవాలనే జరుపుదాం. గద్దరన్న ఆటపాట ఆలోచన ప్రపంచానికే చాటుదాం. విప్లవ పోరాటానికి దారి చూపినోడు, శ్రామిక లోకానికి వెలుగునిచ్చినోడు, బలమునిచ్చినోడు, బంధుకిచ్చినోడు, బలమునిచ్చినోడు, బంధుకిచ్చినోడు, కార్మిక కర్షక రాజ్యం రణభేరై మోగినోడు. గద్దరన్న శత జయంతి ఉత్సవాలని జరుపుదాం. గద్దరన్న ఆటపాట ప్రపంచానికే చాటుదాం, ప్రపంచానికే చాటుదాం. కనుక గద్దరన్న సభకు రావాల్సిందిగా ప్రపంచానికి తెలియజేస్తూ థ్యాంక్ యూ అన్న సూర్యవల్ల. ఇప్పుడు సోదరులు సంతోష్ గారు